సాంప్రదాయ విలువలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సుమతి శతకం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో ఎంఎం నాయుడు డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 6న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ని ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్లోనే తెలిసిపోయింది ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడగానే ఎంజాయ్ చేసాం. 2 మినిట్స్లోనే ఆ టీజర్లోనే చూపించారు. అంటే పంచెస్ అన్ని పేలిని. డెఫినెట్గా ఈ సినిమా శ్రీధర్ అనుకున్నట్టు వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్గా, అలానే అమర్ చౌదరి హీరోగా, శైలు హీరోయిన్గా వీళ్ళందరూ తీసిన సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి మంచి లాభాలు వచ్చి ఇంకా 10 సినిమాలు తీస్తారు. ఎందుకంటే తపనున్న ప్రొడ్యూసర్. ఎప్పుడు ప్రెస్ మీట్లు చూడడమే కానీ ఫస్ట్ టైం ప్రెస్ మీట్కి వచ్చాను. నేను కొంచెం టెన్షన్ ఉంది. అండ్ ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు అనుకున్న అమర్ సక్సెస్ కొట్టేసినాడు అని. ఎందుకంటే ఈ ఈ కాలంటే మా ఫ్రెండ్స్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ డైరెక్టర్ ట్రైల్స్లో ఉండు. నేను కూడా డైరెక్టర్ అవ్వాలని చెప్పి యాక్ట్ అయినా. ఎవరికన్నా కథ చెప్పినప్పుడు ఇందులో ఫైట్లు లేవా, ఇందులో ఐటమ్ సాంగులు లేవా అని అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మావాడు మాత్రము సినిమాలో అమర్తో పాటు ఈక్వల్గా దాదాపు 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో సినిమాలు చూస్తానికి AAA సినిమాకి ప్రీమియర్స్కి వచ్చేవాడిని మీడియాతో పాటు. ఈరోజు నా సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చినా మీడియా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాయుడు గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సాయి గారికి సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇందులో నాకు మెయిన్గా ఈ క్యారెక్టర్ రావడానికి కారణం అమర్గాడు. అన్న బాగానే చేస్తాడు, పర్లేదు చూడండి అంటే ఒకసారి చూసి నాకు అవకాశం ఇచ్చారు. బట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు అందరూ నాకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో తెలుసు. మాకు చీఫ్ గెస్ట్కి ఇచ్చేసినటువంటి మా పెద్దలు శ్రీధర్ సార్ గారికి, అలాగే ఆంజనేయులు గారికి, అలాగే మన సురేష్ గారికి, అశోక్ సార్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ముందుగా చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ సార్ అండి. ఆయన ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఉంది. ఆయనకి ఎప్పటికీ నేను థ్యాంక్స్ అని మాట చాలా చిన్న మాట. ఎందుకంటే నన్ను నమ్మి నా మీద ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు ఆయన. అలాగే తర్వాత చెప్పుకోవాలనుకుంటే ముందు మా హీరో గురించి చెప్పుకోవాలి. ఆయన కథ చెప్పిన వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అది బాగుందండి చేద్దామండి అంటే సరే చేద్దామండి అని చెప్పి ఇలా ముందుకెళ్ళాము. మాకు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారండి. అలాగే మా కోఆర్డినేటర్ గారు ప్రదీప్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏమైనా తొందరపాటులో మాట అన్నా కానీ మీరు ఎప్పుడు దాన్ని తీసుకోలేదు. జస్ట్ శాంపుల్. ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కరితోనూ ఉన్నాయి. ఎవ్వరు అరే వీడికి ఏంట్రా మేము సపోర్ట్ చేయడం, అరే నేనేంట్రా వీడికి సపోర్ట్ చేయడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డైలాగ్ని పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి చేసాం. సో ముఖ్యంగా ఇందులో నా ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఎంటైర్ క్రాస్ట్ అండ్ క్రూకి, టీమ్కి, విజన్ మూవీ మేకర్స్కి, కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రూవ్ చేసుకోగలిగిన ఒకే ఒక్క సినిమా నాకు వచ్చిన అవకాశం ఇదే. సో ఇది మీ ముందుకు ఫిబ్రవరి 6th మీ ముందుకు వస్తుంది. ఇదే నా తల రాత కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో కొద్దిగా మా గురువు గారు రవితేజ గారిని మిక్స్ చేసుకున్నాను అనుకోండి. ఆబ్వియస్లీ ఆయన నమ్ముకున్న ఆయన శిష్యున్నే, ఆయన భక్తున్నే కాబట్టి అలానే ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ సుమతి శతకం ఆన్ థియేటర్స్ February 6th. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాన్న అలాగే నాన్న. అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ప్రియాతి ప్రేమైన మా పెద్దన్న భూషణ్ అన్న అక్కడే కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా గణపతి రెడ్డి గారు, వచ్చినవాడు గౌతమ్ ప్రొడ్యూసర్. అండ్ మా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి ప్రొడ్యూసర్ మహేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్రవంతిని నేను ఎన్నో ఆడియో ఫంక్షన్స్లోనూ చూస్తున్నాను. నిజంగా స్రవంతి నా సినిమాకు కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. స్రవంతి థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. Yeah, it's my first movie and very special to me. I really want to thank our producer, Sai Sudhakar sir, then our director, Naidu sir, my co-actors, Amar and Teja, everyone, and the whole entire team of Sumati Satakam for the dedication and hard work. And today what we are watching is just a small glimpse, and I truly believe this movie is going to touch your heart when you're going to watch it on the big screen. So yeah, and I really
want to thank audience and the media team for constant love and support. So yeah, I just hope Sumati Satakam receives all the blessings. ఒక మంచి నిర్మాతగా నిలబడతాడని గట్టిగా ఈ టీజర్ నాకు 1 వీక్ ముందు చూపించాడు. అప్పుడే చెప్పాను గ్యారంటీగా నేను ఏ ఫంక్షన్కి రాను, చాలా తక్కువ, ఈ ఫంక్షన్కి వస్తానని చెప్పాను. గ్యారంటీగా ఇది సూపర్ హిట్ అయింది. సుమతి శతకం ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఆ సినిమా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో రాధా, రాంబాబు ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని సినిమాలలాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సాయి సుధాకర్ ఈ సినిమాతోటి గ్యారంటీగా మంచి నిర్మాతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడతాడు. అయితే ఇక్కడ ఈ సుమతి శతకం మాకంటే కూడా మా అమర్దీప్కి మంచి పిక్చర్ కావాలని యాక్టర్గా ప్రూవ్ చేసుకొని మంచి హీరోగా భవిష్యత్తుని చూడాలనేది నేను మొదటి రోజే బ్లెస్ చేశాను. అదేవిధంగా దీపు శైలి కూడా మంచి ఆర్టిస్ట్, మంచి హీరోయిన్గా ఎదగాలని మన తెలుగు ఫీల్డ్లోకి పూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే మా నాయుడు కొద్దిగా మంచిగా ఇందాక చెప్పినట్లు, మా పెద్దలు చెప్పినట్లు మంచి డైరెక్టర్గా సుస్థిర స్థానం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ